బాధ్యతలు మరిచి కుటుంబాన్ని వదిలి వెళ్లిన తండ్రి, కూలీనాలీ చేస్తున్న తల్లి, ఇంటికి పెద్దవాడైన మహేందర్ ఇద్దరు తోబుట్టువుల ఆలనా పాలనా చూసేవాడు. ఉద్యోగంలో వచ్చే సంపాదనతో ఓ చెల్లి పెళ్లి చేశాడు. మరో చెల్లి కళ్యాణం కోసం సిద్ధపడుతున్న తరుణంలో విధి చిన్న చూపు చూసింది. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబంలో అనుకోని రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. లారీ ఢీకొట్టి 2 కాళ్లు పోగొట్టుకున్న మహేందర్కు కుటుంబ పోషణ కష్టమై కోలుకోలేని స్థితిలో ఉన్నాడు. నడవలేని స్థితిలో ఉన్న తనను దాతలు గాని ప్రభుత్వ పరంగానైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి అచేతనంగా పడి ఉన్న మహేందర్ది సంగారెడ్డి జిల్లా. చిన్ననాడే తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లాక కష్టాలే సావాసంగా పెరిగాడు. ఉపాధి వెతుక్కుంటూ కుటుంబమంతా హైదరాబాద్కు వలస వచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. ఐటీఐ చేసిన మహేందర్ ఐషర్ షోరూంలో మెకానిక్ గా పనిచేసి ఇంటికి ఆసరాగా ఉండేవాడు. వచ్చే అరకొర సంపాదనతోనే చెల్లి పెళ్లి కూడా చేశాడు. మరో చెల్లిని ఉద్యోగంలో స్థిరపడేలా చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి ఉపాధి కరవై ఆర్థిక సాయం కోసం అర్థిస్తున్నాడు. విధులు ముగించుకుని రాత్రివేళ ఇంటికి వస్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టగా ఓ కాలు తెగిపోగా మరో కాలు నుజ్జునుజ్జయింది. మృత్యుముంగిట వరకు వెళ్లిన మహేందర్కు బంధువులు, పనిచేస్తున్న సంస్థ సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పటికే 22 లక్షలు ఖర్చయ్యాయని, పని లేకపోవడం వల్ల ఇల్లు గడపడం కష్టంగా మారిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నేను, నాకు 2 చెల్లెలు, మా అమ్మ, మా నాన్న మా దగ్గర ఉన్నాడు, ఊర్లో ఉంటాడు. నేను ఐచర్ షోరూంలో గత 15 సంవత్సరాలుగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. బొల్లారం ఐచర్ షోరూంలో నేను 1 ఇయర్గా జాయిన్ అయ్యాను. 1 ఇయర్ క్రితం డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చే క్రమంలో నాకు దారిలో ఒక ట్రక్ అతను నన్ను అడ్రస్ అడిగాడు. అడ్రస్ చెప్పే క్రమంలో వెనక నుంచి నాకు అతివేగంగా ఒక టిప్పర్ వచ్చి నాకు ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్ నాకు 2 కాళ్ళు క్రష్ అయిపోయినాయి. ఒక కాలు అక్కడ డివైడ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ May 21కి జరిగింది. లైఫ్కి గ్యారంటీ లేకుండా 99% ఆల్మోస్ట్ చనిపోతా అని చెప్పారంట. మా కంపెనీ వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ డాక్టర్స్తో మాట్లాడి ఏదైనా చేయండి, ఆంపిటేషన్ చేసినా సరే మనిషిని బతికించండి, మా వర్కర్ని బతికించండి. వాళ్ళు, మా సార్ వాళ్ళు, మా రిలేటివ్స్, మా మామయ్య వాళ్ళందరూ బతిమలాడడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. నా దగ్గర డబ్బులు లేక నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసి మరో 3 నెలలు నేను ఈ బాధను అనుభవించాను. లారీ అతని నుంచి నాకు ఏమి ఇంతవరకు అందలేదు. ఇల్లు గడవడం చాలా కష్టం అయిపోయింది. అమ్మ చెల్లి చేస్తేనే గడవాల్సి వస్తుంది. నాతో పాటు నా భార్య నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ గా లెగ్స్ చాలా ఉంటాయి. ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకున్న తర్వాత ఐదావిధిగా ఆఫీస్కి వచ్చి నీకు కూర్చున్న జాబ్ ఇస్తాము, నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మా కంపెనీ చెప్పింది. 83 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న మహేందర్ దీనస్థితిపై ఈనాడు కథనంతో చెలించిన కొందరు దాతలు ముందుకొచ్చి కృత్రిమ కాళ్లు సమకూర్చేందుకు సాయం అందించారు. వాటి ఊతంతో నడవటానికి మరో ఏడాది పడుతుందని, అప్పటి వరకు పూట గడిచేందుకు ప్రభుత్వం నుంచి వికలాంగుల పెన్షన్, ఇంటికి రాయి భారమైనందున ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని మహేందర్ వేడుకుంటున్నాడు. 22 లక్షలు ఖర్చు అయింది. ఇంకా డబ్బులు ఎడికింది. పెళ్లిడికి వచ్చిన చెల్లి ఉంది మేడం, నా భార్య ఉంది, నాకు ఇప్పుడు పుట్టిన బాబు ఉన్నాడు, 11 మంత్స్ బాబు ఉన్నాడు. వాని ఫ్యూచర్ చూడాలి, వాని చదువు అవన్నీ చూసుకోవాలి. నేను మళ్ళీ సేమ్ జాబ్లో జాయిన్ అయితే నాకు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇది వరకు లాగే ఇల్లు గడపవచ్చు అని నా బాధ మేడం. గురువారెడ్డి సార్ నేను కూడా ఒక లెక్క హెల్ప్ చేస్తాను చెప్పి 5 lakhs స్పాట్లో రాసి ఇవ్వడం జరిగింది మేడం. ఒక 1 year లోపల మొత్తం అలవాటు అయిపోతుంది బాడీకి, ఇక నడవచ్చు. 11 months నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. నాకు మంచి సపోర్ట్ కాబట్టి మా మిస్సెస్ నాతోనే ఉంటుంది. పెన్షన్ అప్లై చేశాను. ఆ పెన్షన్ సంవత్సరం పడుతుంది అది అని చెప్పారు. ఆ రిసిప్ట్ ఒకటి ఇచ్చారు, అది దగ్గర పెట్టుకున్నాను. ఈ రెంట్ కట్టకుండా నాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇల్లు సాయం లాగా ఏదైనా చేస్తే నాకు రెంట్ కట్టడం తప్పుతుంది కాబట్టి నేను జాబ్ చేసుకుని నా భార్య, నా పిల్లల్ని, మా మదర్ని పోషించుకోగలుగుతాను మేడం. నష్టపోయి ఇంట్లో కూర్చున్నా నాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అనేది కంపల్సరీ కావాలి మేడం. నష్టపరిహారం నాకు ఇప్పియాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మూలకు చేరడంతో ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతంగా మారింది. ఊహకందని విషాదం తమ కుటుంబాన్ని నడిరోడ్డున పడేసిందని విలపిస్తున్నారు. కష్టాల కడలి నుంచి జీవితాలు తెరిపిన పడుతున్న సమయంలో విధి తమను చిన్నచూపు చూసిందని ఆవేదనగా చెబుతున్నారు. మహేందర్ అర్హతకు తగ్గట్లు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, అదే సమయంలో ప్రమాదానికి కారణమైన వాహన యజమాని నుంచి పరిహారం త్వరగా అందేలా చూడాలని కోరుతున్నారు.
నా కొడుకు అట్లా అయింది కదా, ఏదో గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు నా కొడుకు కింద పెంచింది, భార్య ఉందో కొడుకు అక్కడికి వెళ్ళి మాకు ఏదైనా నష్టం జరిగింది కాబట్టి నా కొడుకు మొత్తం కోల్పోయి మూల కడ్డాడు కాబట్టి అది ఒక్కటి కావాలి మేడం. ఏడంటాడికి పోయి అన్నిట్లో పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. కుదిరితే ఏది ఇచ్చినా చేసుకుంటాడు. కాళ్ళు ఏదో దాతలు ఇస్తామని చెప్పారు, అవి అయినాక ఏడో ఉద్యోగం ఇస్తే కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తే మీకు పుణ్యం ఉంటుంది మేడం. అది ఒక్కటే చాలు మాకు. ఇంకా పిల్ల పెళ్లికి ఉన్నది, ఎట్లా చేయాలి? పిల్లగాడు పెద్దగా ఉంటే నాకు ధీమంటుండే, ఆ పిల్లని ఎట్లా చేయాలో అర్థమైతలేదు. కాలం కలిసి రాక అనుకోని ప్రమాదంలో 2 కాళ్ళు పోయిన కుటుంబ సహకారంతో ప్రాణాలతో బయటపడ్డాడు మహేందర్. దాతల సహాయంతో ఆర్టిఫిషియల్ లెగ్స్ అందినప్పటికీ పూర్తిగా రికవరీ అవ్వటానికి ఏడాది కాలం పడుతుందని, కుటుంబ పోషణ బాధ్యత తనదేనని, ఈ ఏడాది పాటు రెంట్ హౌస్లో ఉంటూ కాలం గడపడం కూడా కష్టంగా మారుతుందని, ప్రభుత్వం స్పందించి తనకు కావలసిన పెన్షన్తో పాటుగా ఒక ఇల్లు, తన అర్హతకు తగిన జాబ్ ఇస్తే బాగుంటుందని అతను కోరుతున్నాడు. కెమెరామెన్ దేవేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.